హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాన్సడని కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఈరోజు వచ్చేసి రెసిపీ ఎండు తునకలు, వట్టి తునకలు అంటారండి. అయితే దీని ప్రాసెస్ చూద్దాం. ముందుగా అయితే వీటిని తీసుకొని మంచిగా నలగొట్టేసుకొని వాటర్లో వేసుకొని ఒక 1 అవర్ పాటు అయితే మంచిగా నానబెట్టేసుకోవాలి. ఇవి నానుతూ ఉండేలోపు మనమైతే సొరకాయని అయితే పీల్ చేసుకుందామండి. ఇంక ఇక్కడ మా హ్యాపీ అయితే సొరకాయని పీల్ చేస్తుందన్నమాట. ఇంకా ఇద్దరం అదొక మాట ఇదొక మాట మాట్లాడుకుంటూ ఇంకా తనైతే పీల్ చేస్తూ ఉంది. ఇంకా నేను వీడియోస్ తీస్తూ ఉన్నాను అనమాట. దీన్ని వట్టి తునకలు అంటారు, ఇంకా ఎండు తునకలు అంటారు, డ్రై మీట్ అంటారు, డ్రై మటన్ అంటారు, చిలకలు అంటారు, గోరింకలు అంటారు. అంటే ఏరియాని బట్టి ఒకలాగైతే పిలుస్తూ ఉంటారనమాట. మరి మీ సైడ్ వీటిని ఏమంటారో నాకైతే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకా ఇక్కడ ఈ లోపు అయిపోతే మాత్రం హ్యాపీ అయితే ఇక్కడ వీటిని పీల్ చేసేసుకొని సొరకాయ అయితే పీల్ చేసేసి ఎంచక్కా వీటిని సన్న ముక్కలుగా అయితే కట్ చేస్తుంది అనమాట. ఇంకా వీటిని సన్న ముక్కలుగా కట్ చేస్తూ నాతో మాట్లాడుతూ అలా ఇద్దరం సరదాగా నవ్వుతూ అయితే ఇక్కడ తనైతే కట్ చేస్తుంది. తనకైతే కొంచెం కొత్తనమాట కూరగాయలు కోయడం. ఎవరు వంకలు అయితే పెట్టకండి. తనకు చేతనైనలాగా అయితే మాకు ఏదో ఒక విధంగా హెల్ప్ చేద్దాం అనేసి హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. ఏదో ఒక పనిలో మాత్రం హెల్ప్ చేయాలని ఎప్పుడు చూస్తూ ఉంటుంది. అలాగే తనకు వచ్చినా రాకపోయినా నేర్చుకోవడానికి కోసమైనా అలా చేస్తూ ఉంటుందన్నమాట. ఇంక ఇక్కడ తనైతే సన్నగా ముక్కలుగా అయితే తరుగుతూ ఉంటుంది. ఇంకా నేనైతే కొంచెం కామెంట్స్ చేస్తూ ఉన్నాను అనమాట. చెల్లి కదా అలా కొంచెం నవ్విస్తూ సరదా కోసం పని చేస్తూ ఉన్నాను. తనేమో నవ్వుతూ ఉంది. ఎలా కోస్తారా అలా కోస్తారా అనేసి ఏదో చేస్తూ ఉన్నానమాట. ఇంకా ఇక్కడ నేనేమో కోన్ పెట్టాను హ్యాపీకి, అది కూడా చూపిస్తూ ఉన్నాను అనమాట చూడండి అనేసి. ఇంక ఇక్కడ తను చిన్నగా ఎప్పటికో కోసేలా ఉందన్నమాట. ఎట్టకేలకైతే ఇక్కడ సొరకాయ ముక్కలు అనేసి తరిగేసింది. అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలను, టమాటా కూడా తరిగేసింది. అయితే పచ్చిమిర్చి అనేది నేను చూపించలేకపోయాను అనమాట. ఎవరేమనుకోవద్దు, ఆ పచ్చిమిర్చి వేరే దానికి కోసింది, ఈ కర్రీ కోసం కాదు. అయితే ఇంకా మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే ముందు పొయ్యి వెలిగించేసుకొని బాండి అయితే పెట్టేసుకోవాలన్నమాట. బాండి పెట్టేసుకొని ఒక 2 నిమిషాలలో వేడి చేసుకోవాలి. ఇంకా అలా వేడి అవ్వగానే దీనిలోకి మనం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడెక్కిపోయాక సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అయితే వేసేసుకోవాలి. అయితే ఇక్కడ వంట ఈరోజు నేను చేయట్లేదు అనమాట, అమ్మ చేస్తుంది. ఇంకా నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా హ్యాపీ అవన్నీ చేసింది, అమ్మేమో వంట చేస్తూ ఉంది, ఇంకా నేనేమో వీడియో తీస్తున్నా. మొత్తానికి ఎట్టకేలకు వంట దగ్గర అయితే 4 అయ్యామన్నమాట. ఎందుకంటే అక్కేమో రైస్ వండేస్తుంది, అమ్మేమో కర్రీ చేస్తుంది, హ్యాపీ ఏమో కూరగాయలు తరుగుతుంది. వాళ్ళ ముగ్గురు కన్నా పెద్ద పని ఏమో నాదన్నమాట. ఏంటంటే వీడియో షూట్ చేయటం. ఇంకా ఈ వర్క్ ఏమో నేను చేస్తున్నా. ఇంక ఈ ఉల్లిపాయలు ఈలోపు మగ్గుతూ ఉన్నాయన్నమాట. ఈ ఉల్లిపాయలు అయితే మంచిగా మగ్గుతూ ఉన్నాయన్నమాట. మనం ఉల్లిపాయలు వేసేసుకొని మంచిగా వాటిని లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది తెలుసు మీ అందరికీ, ఆల్రెడీ మాడిపోతుంటాయి. ఇంక ఇక్కడ ఉల్లిపాయలు అనేవి వేసుకున్నాక గంటితో కొంచెం అలా కలుపుకుంటూ వాటిని అయితే ఫ్రై అనేది చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ కొంచెమే ఉల్లిపాయలు మెత్తపడ్డాయి. ఇంకా ఉల్లిపాయలు మెత్తపడ్డాక దీనిలో కొంచెం కరివేపాకు వేసే వీడియో స్కిప్ అయిపోయింది, ఏమనుకోవద్దు. కరివేపాకు వేసేసి తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకుంటూ గిన్నెతో గంటె పెట్టి కలుపుకుంటూ కొంచెం చూసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కొంచెం ఫ్రై చేస్తూ ఉండాలి, లో ఫ్లేమ్లో చేయాలి. ఎందుకంటే అవి మాడిపోతే టేస్ట్ అనేది రాదనమాట. అందుకనేసి ఇక్కడ ఇలా అయితే చేసుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ చూస్తారు కదండి. ఇంక ఇలా కలిపేసుకున్నాక మనం 1 గంట ముందు దంచి నానపెట్టేసుకున్నాం అనమాట ఈ వట్టి తునకల్ని. వీటిని డ్రై మీట్ అంటారనమాట. ఇంకా వీటిని అయితే వేసుకోవాలి. ఇంకా వీటిని వేసుకోవాలన్నమాట. మంచిగా ఒక 2-3 టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని వాష్ చేసుకున్నాక ఒక 1 అవర్ పాటు మంచిగా నానపెట్టేసుకొని తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇంక ఇక్కడ మనమైతే 1 అవర్ పాటు మంచిగా వాష్ చేసి నానపెట్టేసుకున్నాము. ఇంకా నానపెట్టేసుకున్నాక మంచిగా వీటిని ముక్కలు దంచేసుకొని వాష్ చేసుకొని సాల్ట్ వాటర్తో వాష్ చేసుకున్నాక మనం దీన్ని కర్రీలో అనేది వేసుకోవాలన్నమాట. మంచిగా ఇంకా వేసేసుకున్నాక ఒక్కసారి ఆయిల్ తాలింపు ఉంది కదండి, వీటిలో మంచిగా కలుపుకుంటూ అయితే ఉండాలి. ఒక 15 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. మంచిగా మనకి వేగినప్పుడు స్మెల్ కొంచెం అనేది వస్తూ ఉంటుందన్నమాట.
అది కొంచెం స్మెల్ వచ్చేసి ఇవి కొంచెం వేగిపోయి రెడ్ కలర్లో కొంచెం లైట్గా అలా రెడ్లోకి మారుతూ ఉంటాయి, గోల్డ్ కలర్ లాగా. అలా మారినప్పుడు వాటిని ఇచ్చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా అయితే వేపుతూ ఉన్నామో. కొంచెం దానిలో ఏమైనా ఇది ఉన్నా మొత్తం స్మెల్ లాంటివన్నీ పోయే వరకు మంచిగా వేగిపోవాలన్నమాట. ఆయిల్లో మంచిగా వేగే వరకు అయితే కలుపుకుంటూ ఉండాలి. ఒక 5-6 నిమిషాల పాటు అయితే మంచిగా మనం తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత వాటిని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలా వదిలేసి మంచిగా మగ్గించుకుంటూ ఉండాలన్నమాట. బాగుంటుంది కర్రీ. ఇంతవరకు ఎవరు తినకపోతే ఖచ్చితంగా ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అయితే వీటిని మనం బుడంకాయల్లోకి కానీ, గోంగూరలోకి కానీ, బీరకాయ కానీ, నార్మల్గా ఉల్లిపాయ టమాటా వేసుకొని కానీ, సొరకాయ వేసుకొని కానీ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. వేటిలోకి వండుకున్నా ఇంకొంచెం ఇవి మంచిగా ఫ్రై అయిపోతాయి కదా. ఇలా ఫ్రై అయిపోయాక దీనిలో కొంచెం మనం పసుపు అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇంక ఇలా పసుపు వేసుకొని కొంచెం పసుపు ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యే వరకు అయితే మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే మనం మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గిపోయాక మాత్రం మనం ఎంచక్కా దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో వేసుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి అనేది యాడ్ చేయలేదు తాలింపులో. మీకు ఇష్టం ఉంటే కంపల్సరీ వేసేసుకోవచ్చు. ఇంక ఇక్కడ ఇలా వేసేసుకొని ఎంచక్కా వీటిని టమాటాలు వీటన్నిటిని మంచిగా కలుపుకొని మగ్గించుకోవాలి. అయితే మీలో ఎవరికైనా ఈ డ్రై మీట్ అంటే ఈ వట్టి తునకలు తయారు చేయడం తెలియకపోతే ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం ఫ్రెష్గా ఉన్న మీట్ తెచ్చేసుకొని దానికి కొంచెం పసుపు రాసేసుకొని ఎంచక్కా ఎండలో ఆరిపెట్టేసుకోవచ్చండి. ఇవి మంచిగా మే, ఏప్రిల్ ఆ టైంలో అయితే 2 డేస్లో అయితే మంచిగా ఆరిపోతాయి. తర్వాత వాటిని ఎయిర్ టైట్ కంటైనర్లోకి తీసేసుకోండి. 1 ఇయర్ పాటు అయితే నిల్వ అనేది ఉంచుకోవచ్చు అనమాట. ఇంక ఇక్కడ టమాటాలు అయితే మంచిగా మగ్గిపోయాయి. ఇంక ఇలా మగ్గిపోయాక ఒకసారి వీటిని మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇంక ఇక్కడ చూసారు కదండి, లో ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే మాత్రం కర్రీ అనేది మాడకుండా బాగుంటుంది. ఇంక ఇలా ఇవి కొంచెం మగ్గిపోయాక మనం దీనిలోకి సన్నగా తరిగి పెట్టుకున్న సొరకాయ ముక్క అండి. దీన్ని మన సైడు ఆనపకాయ అని కూడా అంటారు. సొరకాయను కూడా ఆనపకాయ అంటారు, సొరకాయ అంటారు. ఇంకా తెలియని వాళ్ళు ఉంటే దీన్ని బాటిల్ గార్డ్ అని కూడా అంటారనమాట. చూస్తూ ఉండండి. తెలియని వాళ్ళైతే ఒకసారి సెట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఇంకా వీటిని అయితే సన్నగా ముక్కలు తరిగాక వీటిని అయితే దీనిలో వేసేసుకొని కిందికి మీదకి ఒకసారి అయితే బాగా కలుపుకోవాలన్నమాట. ఈ తాలింపు అంతా కూడా సొరకాయ ముక్కలకి పట్టేలాగా మనం మంచిగా కలుపుకుంటూ అయితే వీటిని మగ్గించుకోవాలన్నమాట. ఒక్కసారి అంటే కొంచెం చిన్నగానే కలుపుకోవాలి, ఎందుకంటే మనకి ఇది బాండీ నిండా వచ్చేస్తాయి అన్నమాట. ఇంకా వీటిని మనం కింద పడకుండా చూస్తూ మంచిగా ఒక కింద నుంచి పైకి, పైనుంచి కిందకు ఇలా కలుపుకుంటే ఏమవుతుందంటే మంచిగా మనకు ముక్కలు అనేవి తాలింపు అంతా పట్టేసి మంచిగా మొగ్గటం అనేది జరుగుతుంది. ఇంకా ఈ టైంలో అయితే మనం ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా సాల్ట్ అనేది మనం ఒకేసారి యాడ్ చేయకుండా టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవటం మంచిదన్నమాట. ఎందుకంటే ఉప్పు తక్కువైతే తినొచ్చు కానీ మరీ ఎక్కువైతే మాత్రం తినలేమన్నమాట. ఇంకా అలా అనేసి ఇంక ఇక్కడ చూసుకొని తింటూ ఉండాలన్నమాట. ఇంక ఇక్కడ ఉప్పు అయితే వేసాక మళ్ళీ ఒకసారి కిందకి పైకి ఉప్పు అంతా ఈ ముక్కలకి పట్టే వరకు మంచిగా కలుపుకుంటూ ఉండాలి. ఇంక ఇలా కలిపేసుకొని ఉప్పు వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక 10 నిమిషాల పాటు అయితే దీన్ని మంచిగా కలిపేసుకొని వదిలేయాలన్నమాట. బాగా మగ్గించుకోవాలి. ఇంక ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని వీటిని అయితే మంచిగా మగ్గించుకోవడం అనేది అయితే చేయాలన్నమాట. ఇంక ఇలా అయితే కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. ఇంక ఇలా మూత పెట్టేసుకొని ఎంచక్క నేను ఒక 5 మినిట్స్ తర్వాత అయితే చూస్తున్నాను. ఇంక ఇక్కడ కొంచెం అయితే మగ్గిపోయిందనమాట. ఇంకొంచెం అయితే మగ్గాలి. ఇంక ఇలా మగ్గేటప్పుడు మళ్ళీ ఒకసారి పైనుంచి కింద వరకు అయితే కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎందుకంటే అడుగంటుతుందేమో ఒక్కోసారి చూసుకుంటూ ఉండాలి. ఇంక ఇది సొరకాయ కాబట్టి చాలా త్వరగానే మగ్గిపోతుంది. కాకపోతే బాండికి కొంచెం ఎక్కువగా ఉండేసరికి కొంచెం తిప్పడం అనేది అయితే కొంచెం ఇబ్బంది అవుతుందన్నమాట. ఇంతగా మంచిగా మగ్గిపోయి దీనిలో వాటర్ అనేది ఊరిపోతే మాత్రం ముక్క త్వరగా అయితే ఉడికి చాలా బాగుంటుందన్నమాట. ఇంక ఇక్కడ చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తాను. ఇంకా ఒక 5 నిమిషాల తర్వాత అయితే మంచిగా ఇవన్నీ మగ్గిపోయాయి. ఇంకా చూడండి, ఇక్కడ వాటర్ అనేది వచ్చేసింది కదా. ఇంక ఇలా బాగా మగ్గిపోయి ఇంకా వాటర్ కంటెంట్ అంతా బయటకు రిలీజ్ అయిపోయాక దీనిలోకి మన స్పైసీకి తగ్గట్టు కారాన్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ ఇదైతే కారం కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. తేజ కారం అంటారు. అది బాగా స్పైసీగా ఉంటుంది. ఇంకా దీనిలోకి అయితే నేను మేము తినే స్పైసెస్కి ఎంత కారం యాడ్ చేయాలో అంత కారం అయితే ఇక్కడ మేమైతే యాడ్ చేసాము.
ఇంకా ఇలా యాడ్ చేసేసుకొని కొంచెం మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి. మనం ఎప్పుడైనా తాలింపులో కారం అనేది చాలామంది యాడ్ చేస్తున్నారు. అలా యాడ్ చేయటం వల్ల కర్రీ అనేది బ్లాక్ అయిపోతుంది. అలా కాకుండా ఇలా మనం అంటే కొంచెం గ్రేవీలాగా వచ్చినప్పుడు కారం యాడ్ చేసేస్తే మనం గ్రేవీ ఫ్రై అయ్యేటప్పుడే కారం కూడా ఫ్రై అయ్యి పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది. కర్రీ అనేది రెడ్గా ఉంటుంది కానీ బ్లాక్ కలర్లోకి షేడ్ అవ్వదనమాట. ఇంక ఇలా అయితే కలిపేసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు మంచిగా ఆయిల్లోనే అంటే వీటిల్లో పాటే ఈ కారం కూడా మంచిగా మగ్గిపోవాలి. ఇంక ఇలా మగ్గే వరకు అయితే మనం కలుపుకొని ఒకసారి మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట, ఒక స్పూను అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఇంకా వీటిని వేసేసుకొని ఒక్కసారి పచ్చి స్మెల్ పోయే వరకు అయితే ఒకసారి మనం మంచిగా కలిపి పెట్టేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు అయితే వీటిని మంచిగా మనం మంచి అరోమా అనేది వస్తుంది కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినప్పుడు, అలా వచ్చేలాగా మనమైతే కలుపుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాక ఒక్కసారి మళ్ళీ మంచిగా కింద నుండి పై వరకు కర్రీ అంతా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టే వరకు మంచిగా కింద నుండి పైకి పై నుండి కిందకు అలా కర్రీ అంతా పట్టేలాగా కలుపుకుంటూ ఉన్నాను. ఇలా కలుపుకున్నాక వీటిని ఒక 10 మినిట్స్ పాటు అయితే మంచిగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్నాక ఇవి అంటే దీనిలో ఉన్న పచ్చి స్మెల్ అంతా పోయి మంచిగా వేగిపోయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి అరోమా అనేది అయితే వస్తుందన్నమాట. ఇంకా అలా వచ్చే వరకు మనం మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై అనేది అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా ఒక 15 మినిట్స్ తర్వాత అయితే చూద్దాము. ఒక 15 నిమిషాల తర్వాత అయితే చూసారు కదండి అంతా బాగా అయితే అయిపోయిందనమాట. ఇంక ఇలా అయిపోయాక మనం దించేసుకునే ముందు కొంచెం పై మసాలా జల్లేసుకొని వీటిని అయితే దించుకోవాలన్నమాట. ఇంక ఇక్కడ నేను పై మసాలా అనేది అయితే యాడ్ చేశాను అనమాట, అంటే గరం మసాలా హోమ్ మేడ్ అండి. ఇంక ఇలా యాడ్ చేసేసుకొని వీటిని కొద్దిసేపు ఇలా మనం గరం మసాలా వేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు మంచిగా దాన్ని కిందకి పైకి కూరంతా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఒక 2 నిమిషాల పాటు అయితే మగ్గించుకోవాలి. కొంచెం సేపు మగ్గించుకొని దించేసుకుంటే ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే సొరకాయ వట్టి తునకల కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది అనమాట. దీన్ని సొరకాయ వట్టి తునకలు కానీ అంటారనమాట. వీటిని వట్టి తునకలు, చిలకలు, గోరింకలు, ఎండు తునకలు, డ్రై మీట్, ఇలా చాలా పేర్లు అయితే ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మరొక మంచి వీడియోతో కలుస్తాను.